ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన పరిశుద్ధ దినం, ప్రాముఖ్యంగా 2వ మాసంలో మొదటి పరిశుద్ధ దినము ఇటు రీతిగా వేకునే ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి మనకి ఇచ్చిన అవకాశం కొరకై ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసయ్య శక్తిగల నామంలో ఉదయకాల శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దగ్గరలో బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాటను విని గ్రహించి వాక్యతనంలో పాలుబాక్సులు కావాలని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 66వ సంకీర్తన 10వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు. నీ కృపా, నీ కాపుదలని సన్నిధానంలో మనం బలపరిచి నాయన 2025వ సంవత్సరంలో 2వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, నీ కృపచాటు నీ ఆత్మీయాత్మ కార్యక్రమం నడిపిస్తూ నీ ఆత్మను సంచరింపజేస్తున్నందుకు వందనాలు. అనేక మంది బిడ్డలను మీరు పాలివాసులు చేస్తూ స్థిరపరుస్తూ బలపరుస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ ఈ దినము కూడా నడిపించమని, ఆత్మతో నింపమని, బలపరచమని, ఘనత మీరు పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదివినటువంటి ఈ సంకీర్తన 66:10 ఈ వచనాన్ని గమనిస్తే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనుషులను ఏ విధంగా పరిశీలన చేస్తున్నాడు, ఏ విధంగా వారిని శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తన పిల్లలుగా ఉన్న వారిలో, విశ్వాసులుగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షిస్తూ క్రమశిక్షణ కూడా నేర్పిస్తాడు. హల్లెలూయా. అయితే మనము ఏమై ఉన్నామో దానిని, మన ఆలోచనలను, మన నమ్మకాలను, మన చర్యలను అన్నిటిని కూడా ఆయన పరీక్షకు గురి చేసి శోధన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయం గమనించండి, ఈ లోకంలో ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచారో అలాంటి వారందరికీ కూడా ఈ లోకము ఒక పరీక్షా కేంద్రం. దేవుని వెండిని లేక దేవుని యొక్క విశ్వాసులను శుద్ధి చేయడానికి కొలిమి వంటిది ఈ లోకం. అంటే ఇక్కడ దేవుని యొక్క నమ్మకాన్ని, గుణగణాలను శుద్ధి చేస్తూ వికసింపజేస్తూ ఉన్నాడు ఆయన తన బిడ్డలను. ఇది ఒక అరణ్యము, అరణ్య ప్రాంతం, ఒక ఎడారి. ఇక్కడ కఠినులైన మనుష్యులు ఉన్నారు. వారు విశ్వాసులను వేటాడి వారి మీద బరువులు మోపుతూ ఉన్నారు. అంతేకాకుండా గర్విష్ఠులైన మనుష్యులు వారిపై స్వారీ చేస్తూ ఉన్నారు. స్వారీ చేస్తూ వారిని ధూళిలో తొక్కేయడం జరుగుతూ ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదంతా కూడా తన బిడ్డల విషయంలో దేవుని మంచి ఉద్దేశము నెరవేరడానికి సత్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ లోకాన్ని దేనితో పోల్చాలి అనే ఒక ప్రశ్న కనుక వేస్తే, ఇది దేవునికి చెందిన లోహాన్ని ముందు కొలిమిలో కాల్చి తర్వాత నీటిలో ముంచడం ద్వారా సేవ పెట్టడం, పదును పెట్టడం జరుగుతున్న స్థలం. ఈ విధంగా పరిశుద్ధులందరూ లేక పవిత్రులందరూ, ఇంకా చెప్పాలంటే విశ్వాసులందరూ కూడా దృఢంగా చేపడతారు. హల్లెలూయా. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో ఇలాగే జరిగింది. నిజంగా దేవునికి చెందిన వారందరి జీవితాల్లో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది, నేటికి జరుగుతూనే ఉంది. హల్లెలూయా. చూడండి, ఈ పనులన్నీ చేస్తున్నది మనుషులే, వేరే ఎవరో కాదు. అయితే వాటి వెనక ఉన్నది దేవుని హస్తమే అనే సత్యాన్ని మనం గమనించాలి. చేసేది మనుషులే. మనల్ని ఇబ్బందులు పెట్టినా, భారాలు మోపినా, బరువులు మోపినా, మనలను అనగద్రొక్కాలను చూసినా, హేళన చేసినా, చేసేదంతా కూడా మనుషులే. కానీ దేవుని మంచి ఉద్దేశ్యము మన జీవితం నెరవేరడానికి ఆయన హస్తం వారి వెనక ఉన్నదన్న సత్యాన్ని కూడా మనం గమనించాలి.
వెండిని శుద్ధి చేయడానికి ఎంతో శ్రద్ధ, నిపుణత చాలా అవసరం. ఆ కొలిమిలో మంట ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా ఉండాలి. దేవుడు తన పిల్లలను విషమ పరీక్షలకు గురి చేసినప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎంతో ఓపిక చూపిస్తాడు. చూడండి, తమ పిల్లలను ప్రేమించినటువంటి తల్లిదండ్రులు అడప ఒక చెంపదబ్బో మినహా ఏ విధమైన క్రమశిక్షణ లేకుండా పెంచేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. అయితే దేవుడు తన పిల్లలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక జాగ్రత్తగా వారికి క్రమశిక్షణ కూడా నేర్పిస్తున్న సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. విషమ పరీక్షలు మాకొద్దు, శ్రమలు మాకొద్దు, ఈ హేళన జ్యుత మాకొద్దు అని మనం త్రోసిపుస్తే కనుక శుద్ధి కావడానికి, శుద్ధి చేయబడడానికి లేక పవిత్రం చేయబడడానికి నిరాకరిస్తున్నాం. అలా కనుక నిరాకరిస్తే మనం ఎప్పటికీ కూడా దేవుని వాక్యము చేత, ఆత్మ చేత శుద్ధి చేయబడలేం. ఒకవేళ అలా శుద్ధి చేయబడకపోతే ఏమండి, మనము దేవుని రాజ్యానికి వారసులం కాలేం. నేను వాళ్ళ ఒక మాట చెప్తాను, బంగారం మంటల్లో ఆ కొలిమిలో కాలకపోతే ఏమంటే అది శుద్ధి చేయబడదు. అందుకే అలాగే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఇంకా శుద్ధి చేయబడి పవిత్రులుగా దృఢంగా నిలబడాలంటే దేవుడు మనకు పంపించే విషమ పరీక్షలకు నిరాకరించకుండా శుద్ధి కావడానికి, పవిత్రం చేయబడడానికి ఇష్టపడదాం. ప్రభు మార్గాన్ని అనుసరిస్తూ అనేకులకు మాదిరిగా జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ పాద సమ్ముఖంలో ఉన్నాం నాయన. నూతన మాసములో 2వ దినము, పరిశుద్ధ దినములో వేకుని రీతిగా నీ పాద సమ్ముఖము చేరడానికి కృపణించారు. వందనాలు నాయన. ఇదిగో మరి కీర్తనకారుడి ద్వారా నీకు పలుకుతున్న ఈ మాటలు మమ్మల్ని శుద్ధి చేయడానికి, పవిత్రులు చేయడానికి కొన్ని శ్రమలు, విషమ పరీక్షలు పంపిస్తున్నప్పుడు వాటిని నిరాకరించక, త్రోసిపుచ్చక, స్వీకరించి వాటి వెనక నీ మంచి ఉద్దేశం ఉన్నది అనే సత్యాన్ని గమనించి కృప చూపించిన ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ఈ కీర్తన అంతా కూడా శ్రేష్టం నీ మాటలు రాయబడ్డాయి. వాటిని ధ్యానిస్తూ ఉండుగా నీ సన్నిధి మాతో ఉంచమని ఎత్తబడి నీ మాటలు అందరి హృదయాల్లో బదిలపరిచి భద్రం చేసి వారి ఆత్మీయ జీవితం ఎదగడానికి సహాయపడేలకు మనం కృప చూపించండి. ఈ కార్యక్రమం మరింతగా బలపరచు, స్థిరపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం సమస్తం పొందుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.